నమస్తే, నేను మీ కురటిపాటి ప్రేమ్ కుమార్. ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి, అన్నా వర్గీకరణ మీద నువ్వు చాలా మాట్లాడుతూ ఉన్నావు, మాల ఓటు నీకు వద్దా అని చెప్పేసి సోదరుడు నన్ను అడిగాడు. అయితే నేను అతనితో ఫోన్ మాట్లాడానండి. అది ఈ సందర్భంగా కొంతమందికి తెలియపరచాలి ఈ విషయం అని చెప్పేసి నేను వీడియో ముందు రావడం జరిగింది. అయితే నేను కూడా తిరిగి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. దళిత ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు అని చెప్పేసి మన మాల సోదరులంతా యుద్ధం చేస్తూ ఉన్నారు. నేను కూడా తిరిగి ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మాదిగల ఓట్లు మీకు వద్దా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే తాడికొండ, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆయన చాలా స్పష్టంగా మాదిగల మీద వ్యతిరేకంగా మాలలకి సపోర్ట్గా చాలా గొప్పగా మాట్లాడాడు. నేనైతే అతను తప్పు మాట్లాడట్లా, ఆయన చాలా బాగా మాట్లాడాడు. ఆయన ఎమ్మెల్యే మాల సామాజిక వర్గం, శ్రావణ్ కుమార్ గారు ఆయన పేరు. ఆయన కులాన్ని ఆయన మేదేసుకొని మాడుతున్నది నేనైతే చాలా గొప్పగా ఫీల్ అయ్యా. ఎమ్మెల్యేగా ఆయన ఈరోజు ఎన్నికయ్యాడు. మాదిగ ఓట్లు పట్టడం వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అయినా సరే తన సామాజిక వర్గాన్ని మేదేసుకొని మాడుతున్నది నేను అతను తప్పనట్ట చాలా గొప్పగా మాట్లాడాడు. సార్ గ్రేట్ మీరు. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అంటే మాదిగ ఓట్లు వాళ్ళకు కావాలి, కానీ మాదిగలోకి వర్గీకరణ వస్తే వాళ్ళు ఓర్చుకున్న సంగతి మనకు అర్థమైపోయింది. అంటే కులం ముఖ్యమేడా, కులానికి నా కులం అది మంచిగా సరే నా కులం బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. కానీ వర్గీకరణ అనేది అవసరం, మాది వెనకబడ్డారని చెప్పేసి ప్రపంచంలో ఉన్న ప్రతి మేధావి మాడుతూ ఉన్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మాల సోదరులు మొత్తం కలిసిమెలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దీని మీద చాలామంది మాడుతూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాదిగ నా కొడుకు ఎమ్మెల్యేగా ఉండి, మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ నా కొడుకు మాడపడటం అన్నది చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను ఎందుకు మాడుతూ ఉన్నానంటే, కొడుకు ఎందుకు సంపాదిస్తానంటే కోపం. వాళ్ళు ఒక ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి వర్గీకరణ వద్దు, దళిత ఐక్యత ముద్దు అని చెప్పి మాట్లాడినప్పుడు మీకేమైందిరా పిచ్చి నా కొడకల్లారా. ఇప్పుడు వాళ్ళకి మాదిగ ఓట్లు ఎంత ముఖ్యమో మాల ఓట్లు మనకు ముఖ్యమే, మాల ఓట్లు మనకెంత ముఖ్యం, మాదిగ ఓట్లు వాళ్ళకి ముఖ్యమే. అంటే రెండు ప్యారలల్గా వాళ్ళు మనకేయాలి, మనం వాళ్ళకి వేయాలి. కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తే మీకేమైందిరా, భయపడుతున్నారా? రేపు సీట్ వస్తే ఓడిస్తారని భయపడుతున్నారా? అంటే వాళ్ళకి భయం లేదా? భయం వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాలు వేరు, కులం వేరు అనే సంగతి వాళ్ళకి తెలుసు. ఇక్కడ పార్టీలు చూస్తారు కొంతమంది, కొంతమంది పార్టీలు చూస్తారు, కొంతమంది కులాన్ని చూస్తారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం, మనకు తెలియదు. మనకు ఏంటంటే రాజకీయం ముఖ్యం, కులం ముఖ్యం కదా. ఇక్కడ మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన వంశం బాగుండాలని చెప్పేసి ఈ మాదిగ నాయకులు ఆలోచిస్తుంటారు. వాళ్ళు మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన వంశం బాగుండాలి, దాంతోపాటు మన కులం బాగుండాలని చెప్పేసి మాల సోదరులు ఆలోచిస్తారు. పిచ్చ నా కొడకల్లారా, సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా. వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతున్నారు, మాలల ఓట్లు వద్దా అని. నువ్వు అడిగే ఓడినన్నా మాదిగల ఓట్లు నీకు వద్దా అని తెలుసుకోండి. ఇప్పుడైనా బయటికి రాండి మీరు కూడా. నేను సందర్భంగా కొంతమంది మాల సోదరులు చూస్తూ ఉన్నా, అన్నాదమ్ములు కలిసి ఉన్నాం మనం, రాజకీయ నాయకులు మనం ఎడగొడుతున్నారని చెప్పి మీరు మాడుతూ ఉన్నారు. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నాదమ్ములు అంటే పిల్లలు, ఇద్దరు మగపిల్లలు పెరిగి పెద్ద దాకా చదువుకొని విద్యాబోధులు నేర్చుకునే దాకా పెళ్ళికి ముందు బాగా కలిసి ఉంటారు. పెళ్ళికి తర్వాత ఖచ్చితంగా తండ్రి నుంచి వచ్చే ఆస్తి ఇద్దరు సమంగా పంచుకొని, లేకపోతే పెద్దవాడికి ₹1 ఎక్కువ, చిన్నవాడికి ₹1 తక్కువ డిసైడ్ చేసుకొని పక్కకెళ్ళి సంతోషంగా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, మంచి కార్యాలు వచ్చినప్పుడు, మంచి కార్యక్రమాలు వచ్చినప్పుడు, ఫంక్షన్లప్పుడు కలిసిమెలిసి ఉంటారు. మిగతా టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కూడా అలానే మీరు ఎక్కువ మంది ఉన్నారనుకో తీసుకోండి, మీకు ఎంతవరకు పర్సంటేజ్ కావాలో పర్సంటేజ్ తీసుకోండి. మేము తక్కువ మంది ఉన్నామనుకో మాకు ఉన్నంత వరకు ఇవ్వండి, లేదా మీకన్నా మేము ఎక్కువ ఉన్నామనుకో మాకు ఎక్కువ ఇవ్వండి. అర్థమైంది? అలా కాకుండా మొత్తం మాకే కావాలి, మా పిల్లలే డెవలప్ అవ్వాలి, మేము అన్ని విషయాల అభివృద్ధిలో రావాలంటే మాత్రం ఖచ్చితంగా మాకు కూడా కులం మీద పిచ్చి ఉంది, కుల పిచ్చి ఉంది. మా కులం డెవలప్ అవ్వాలి, వర్గీకరణ నిలబెట్టుకుంటాం. వర్గీకరణ నిలబెట్టడానికి కోసం ఎంత దూరమైనా ఎంత పోరాటమైనా చేస్తామని సందర్భంగా తెలియపరుస్తూ జై మాదిగ, జై దళిత్, జై భీమ్.